ఫ్యాన్లు ఇస్తారు అవునా? ఈ ఆ రికార్డు ప్రకారంగా మాకు పట్టాలు కూడా ఇచ్చారండి. కొంతమందికి ఫార్మేట్ పట్టాలు ఇచ్చారండి. ఆ పట్టాలు ఉన్న రైతులు ఆ పట్టాలన్నీ ఉన్నా సరే ఈ ల్యాండ్ అంతా ఏం చేశారంటే 2021లో వాళ్ళకి పాస్బుక్ చేస్తారు. వాళ్ళు సాగులో లేరని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేస్తారు. సాగులో లేని వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు. తర్వాత దాని మీద ఆయన మీద యాక్షన్ తీసుకోమని కూడా కలెక్టర్ గారికి ఇచ్చారండి. కలెక్టర్ గారు సిసిఆర్ కమిషనర్కి కూడా ఇచ్చేసారు. ఇస్తే అవి అలాగే పెండింగ్లో ఉంది సార్. ఆల్రెడీ 2014లో ఎవరికైతే పాస్బుక్లు ఇచ్చారో ఫస్ట్ వాళ్ళ మీద జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మేము రివిజన్ చేసాం సార్. 40/2017. రాష్ట్రవ్యాప్తంగా కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగానే మన రోజులకు సంబంధించి రామసభ రీసర్వే సంబంధించి ఏవైతే ఇష్యూస్ అయి ఉన్నాయో రీసర్వే స్టార్ట్ చేయడానికి డిస్కస్ చేయడానికి ఈరోజు పెట్టాం. గతంలో ఆల్రెడీ తహసీల్దార్ గారు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. గతంలో ఆల్రెడీ తహసీల్దార్ గారు లాస్ట్ టైం గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో మీరు కొన్ని కండిషన్స్ చెప్పారు దీనికి సంబంధించి. బేసికలీ జేపీ అగ్రహారం విలేజ్, ఇనాం విలేజ్ అని రికార్డ్ ప్రకారంగా ఒక 100 సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తుంది, మనందరికి కూడా తెలిసిందే. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా 2-3 ఆర్డర్లు రావడం, సబ్ కలెక్టర్ గారు ఫస్ట్ టైం ఒక ఆర్డర్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ 69 తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ రావడం. ఈ విలేజ్ ఏదైతే ఉందో 400 acres 468 ఎకరాలు 468 ఎకరాలు మొత్తం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి రికార్డ్స్ కూడా ఇప్పటికి వచ్చి మనం సెటిల్ చేయలేకపోయాం. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి పాస్బుక్స్ అవి కూడా ఇవ్వలేకపోయాం ఫుల్ షేప్లోని. ఆ మధ్యలో 2014-15లో కొన్ని పాస్బుక్స్ ఇచ్చిన తర్వాత కొంచెం కాంట్రవర్సీ రావడం, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ రకరకాల జడ్జిమెంట్ రావడం, ఇవన్నీ నేపథ్యంలో మళ్ళీ ముందుకు వెళ్ళలేదంతా కూడా. అయితే మనకి 2022 నుంచి రీసర్వేలో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి విలేజ్ కూడా రీసర్వే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ ఫేజ్లోని ఇక్కడ మనం కూడా ఇక్కడ జేపీ అగ్రహారం విలేజ్ అవుతుందో రీసర్వే చేయడం మనం కంపల్సరీగా రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే దీనికి స్టాండర్డ్గా కోఆపరేటింగ్ ప్రొసీజర్ రీసర్వేలో ఎలా ఇనాం విలేజ్ చేయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత చర్చిస్తాను మీకు. అయితే గతంలో రీసర్వేకి సంబంధించి గ్రామ సభ పెడుతున్నప్పుడు మీరు కొన్ని అపోహలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని తెలిసింది. దానికి సంబంధించి ఫస్ట్ మనం రీసర్వే చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఫస్ట్ మేము విలేజ్ బౌండరీ పెడతాం. విలేజ్ బౌండరీ పెట్టడం జరుగుతుంది రీసర్వేలో సర్వే చేస్తున్నప్పుడు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దానికి కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పట్టా ల్యాండ్కి వెళ్తాం. ఇక్కడ పట్టా ల్యాండ్ వచ్చేసరికి పట్టా ల్యాండ్ సంబంధించి మీరు కొన్ని అంటే పాస్బుక్స్ ఇచ్చారు, క్యాన్సిల్ చేయాలి, రకరకాల ఇష్యూస్ ఏవి చెప్పారు. ఒకటే ఇష్యూ అది 1 month వరకు పాస్బుక్ ఇచ్చారు, వాళ్ళు క్యాన్సిల్ చేయమని చెప్పారు. గతంలో కోర్టులో వెళ్ళారు. కోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. అందరికీ దానికి సంబంధించి ఆర్డర్ కాపీ కూడా క్లారిటీ ఉంది. మీరేమన్నారంటే ఆర్ఓఆర్ అప్పీల్ చేసుకున్నామని ఎవరు చెప్పారంట నాకు తెలిసి. ఆర్ఓఆర్ అప్పీల్ కూడా ఇనాంకి సంబంధించిన ఇష్యూ, ఆర్ఓఆర్ అప్పీల్లోకి వెళ్ళదు అది. నెక్స్ట్ మరొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ
చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులు ఈ ఇష్యూ సెటిల్ అయితేనే కూడా అందరికి కూడా ఓనర్షిప్ కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. ఎనామ్ యాక్ట్‌లో బేసికల్లీ అందరికీ తెలిసిన 1/3, 2/3 ఎనామ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే. దాని ప్రకారంగానే మనకొచ్చిన కోర్ట్ ఆర్డర్‌లో గానీ మీరెళ్లారు, అలాగే అప్పీల్‌కెళ్లారు, రిట్ అప్పీల్‌కెళ్లారు. అందులో కూడా ఖచ్చితంగా ఏంటంటే ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా ప్రకారంగా చేశారని జస్టిఫికేషన్‌తో చేసి మనకు ఆర్డర్ రావడం జరిగింది. దాన్ని ఏమైనా మీరేం ఛాలెంజ్ చేశారా ఎక్కడైనా? దానికి సంబంధించి ఏమైనా జడ్జ్‌మెంట్ ఏమైనా మీరు అబియన్స్‌లో పెట్టడం ఏమైనా జరిగినట్టయితే నాకు అది చూపించండి ఫస్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ విషయం వస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి గవర్నమెంట్ ల్యాండ్ కామన్ ప్రాపర్టీ అందరికి కూడా బేసికల్లీ అది అయితే ఖచ్చితంగా మనం సర్వే చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా ఏమైనా మీకు ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు ఇష్యూ? అది తెలుసుకోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది. మీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే నాకు చెప్తే దాన్ని బట్టి మేము ఎలా ప్లాన్ చేసుకోవాలో చేసుకుంటాను.